రాష్ట్ర కోశాధికారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వంలో 5 మెడికల్ కళాశాలలు ప్రారంభించారు. అదే పద్ధతిలో ఈ సంవత్సరం కూడా విద్యా సంవత్సరం సంబంధించి 5 మెడికల్ కళాశాలలు ప్రారంభం చేయవలసింది ఉంది. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక మాట చెప్పి, రాకముందు యువగలం పాదయాత్రలో ఒక మాట చెప్పి విద్యార్థులను వారి యొక్క తల్లిదండ్రులు ఓట్ల కోసమే మాటలు చెప్పినట్టు ఉంది చూస్తుంటే. ఎందుకంటే యువగలం పాదయాత్ర సమయంలో ఆయన నారా లోకేష్ గారు జీవో నెంబర్ 107, 108 తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు సరైన పద్ధతి కాదని చెప్పి నేను నారా లోకేష్ గారు నేను అధికారంలో రాగానే జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాను. ఏదైతే 5 మెడికల్ కళాశాలలు నూతనంగా ప్రారంభం కాబోతున్నాయో ఒక్కొక్క కళాశాలలో 100 సీట్లు 500 సీట్లు మెరిట్ బేస్ లోనే నియమిస్తాము. ఏబీసీ కేటగిరీ రద్దు చేసి ఏదైతే బి కేటగిరీ సంవత్సరానికి 12 లక్షలు, సి కేటగిరీ సంవత్సరానికి 20 లక్షలు ఉన్నాయో ఇలాంటి కార్పొరేట్ విద్యా విధానాన్ని మేము రద్దు చేస్తాం. మా ప్రభుత్వం రాగానే అందరికీ మెరుగైన విద్య, ఉచిత విద్య అందిస్తాం. పేద మధ్య తరగతి విద్యార్థులకి మేము వాళ్ళ పక్షాన్ని నిలుస్తామని చెప్పినటువంటి ఎన్ఏ కూటమి నారా లోకేష్ గారు మాటలు ఏమైపోయాయని చెప్పి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము అడుగుతున్నాం. అయ్యా లోకేష్ గారు, మీరు ఓట్ల కోసము, మీ యొక్క సీట్ల కోసము, మీ యొక్క కుర్చీల కాపాడు కోసమే ఈరోజు మీ యొక్క మాటలు చెప్పినట్టు మాటలకే పరిమితం అవుతున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు పాత పద్ధతిలోనే వీటిని కొనసాగిస్తామని చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కొంచెం ఇక్కడితో విజయనగరంలో నిరసన కార్యక్రమంతో మీకు జడ్జి తెలియజేస్తున్నాం. లేని పక్షాన దీని యొక్క జీవో నెంబర్ 107, 108 రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి కూడా మీరు గమనించాలి, మాకేమో ఏఐఎస్ఎఫ్ ఇదే కొత్త కాదు. అరెస్టులు, కేసులు, ఆందోళన కొత్త కాదని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే విజయవాడ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని కూడా ఒట్టించినటువంటి చరిత్ర ఈ ఏఐఎస్ఎఫ్ ఉంది. ఎందుకంటే ఈ జీవో నెంబర్ 107, 108 రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ఆందోళన చేస్తాం. ఎన్టీఆర్ యూనివర్సిటీని కూడా ఒట్టించినటువంటి చరిత్ర ఏఐఎస్ఎఫ్ ఉంది. ఈ ఎన్డీఏ కూటమి మా పైన కేసులు పెడతామని చెప్తాను, ముందే సాగు చేస్తామంటేను భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు. భయపడడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే జీవో నెంబర్ 107 రద్దు చేయాలి. విద్యార్థుల పక్షాన విద్యార్థుల జీవితాలకి భావితర భవిష్యత్తులో ఎవరైతే వాళ్ళు ఈరోజు మేము డాక్టర్లు కావాలని కళ్ళకున్న విద్యార్థులకి అన్యాయం చేయాలని చూసి ఎన్ఐఏ కూటమి ఆలోచిస్తుంది. వెంటనే జీవోను రద్దు చేయాలని చెప్పి కూడా ఏ చెప్పడం